చేత అక్కడ తెలుగు రాజకీయాలని తెలుగులో ఉన్నటువంటి పొలిటీషియన్స్ని అక్కడ చూపించేటటువంటి ప్రయత్నం విజయ్ చేశాడు అని చెప్తుంది. నేను నిన్నటి నుంచి చూస్తున్నాను అనమాట. అంటే డిబేట్కి వచ్చే ముందు ఒకసారి సెర్చ్ చేస్తే ఎస్పెషల్లీ మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు, విజయ్ గెలవబోతున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి వీడియోలను వాళ్ళు షేర్ చేస్తూ ఇదంతా కూడా జగన్ మానియా అక్కడ కనిపిస్తోంది అని చెప్పేసి చూపించేటువంటి ఒక ప్రచారం చేస్తుంది. పీసీఆర్ ఒకసారి ఆ వీడియో చూపించండి. లాస్ట్ టైం ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు కూడా ఈ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది, మీరు ఒకసారి చూస్తే. సో జగన్మోహన్ రెడ్డి ఫోటోతోటి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ వీడియోస్ తోటి అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. రేపు ఒకవేళ విజయ్ కానీ హంగు కానీ లేకపోతే అధికారంలోకి కానీ వస్తే, అంటే ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక క్రెడిట్ వార్ నడుస్తుంది కదా, మళ్ళీ ఆ క్రెడిట్ కూడా మాదేనంటారేమో అనేటటువంటి సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. దానికి ఏం ఆన్సర్ చేస్తారు? నేను ముందుగానే చెప్పినట్టుగా తమిళనాడు రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి జోక్యం చేసుకోలేదు. మీరు ఏదైతే చూపిస్తున్నారో అది ఒక ప్రైవేట్ మ్యారేజ్ కి సంబంధించిన వీడియో. అదే ఇతర పార్టీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చి కలిశారు, మాట్లాడారు. ఎవరు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది అంటున్నా. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ట్రెండ్ అవుతుందండి. అవును, ఈ వీడియో ట్రెండ్ అవుతుంది. పెళ్లిలో వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన రాజకీయాలు మాట్లాడినారు, రాజకీయాలే నడిపినారు అని అనుకోవడం ఎంతవరకు మనకి కరెక్ట్ అని చెప్పుకోవాలా? మీరు చెప్పినటువంటి మన ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఏదైతే జిల్లా మీరు చెప్పినటువంటి తిరువల్లూరు కావచ్చు, లేకపోతే వేలూరు జిల్లా కావచ్చు, మనకి నగిరికి కావచ్చు, సత్యవేడికి, చిత్తూరుకి మనకి బార్డర్ ని పంచుకునే జిల్లాలు తమిళనాడులో. అక్కడ జనరల్లీ తెలుగు ఓటర్లు ఉంటారు. తెలుగు ఓటర్లు ఉన్నంత మాత్రాన వాళ్ళు కూడా ఏదో ఒక పార్టీకి అఫిలివేటెడ్ అయి ఉంటారే కానీ ఇక్కడ రాజకీయ నాయకులను తీసుకెళ్లి సరే ఇప్పుడు ఏంటి క్రెడిట్ తీసుకోరైతే ఇప్పుడు అడిగా సార్. ఇప్పుడు అంటే ఏం లేదు, అంటే నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే వాసు గారు, ఆంధ్రప్రదేశ్లో క్రెడిట్ వార్ నడుస్తూ ఉంది. సో క్రెడిట్ వార్ ఏం జరిగినా సరే వెంటనే వచ్చేసి ఇది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అనే క్రెడిట్ వార్ నడుస్తుంది కదా. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చూస్తుంటే విజయ్ గెలుపు కూడా క్రెడిట్ మాది అనేసి మీ పార్టీ చెప్తుందేమో అనేటటువంటి ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నాం ముందుగానే. మేము ఎక్కడ ఉన్నా కూడా ఈ క్రెడిట్ వారికి శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం. మేము ఏం మాట్లాడినా, మా నాయకుడు ఏం మాట్లాడినా విత్ ఆధారాలతో, విత్ ప్రూఫ్స్ తోనే మాట్లాడతామే తప్ప గాలి మాటలు లేకపోతే ఇంకొక మాటలు మాట్లాడాల్సిన అవసరం 100% లేదు. క్రెడిట్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మేమేదో క్రెడిట్ మేము చోరీ చేస్తున్నాం లేకపోతే ఎవరు చోరీ చేస్తున్నాం అనేది 2029లో ప్రజలు ఖచ్చితంగా నిర్ణయిస్తారు. కానీ విజయ్కి సంబంధించినటువంటి రాజకీయాల్లో, తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయాల్లో మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము ఎక్కడా కూడా అఫీషియల్ గా కానీ ఏ పార్టీకి మద్దతు తెలపలేదు. ఏ పార్టీకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదు అని చెప్పేసి 100% మేము చెప్పగలుగుతున్నాం. ఓకే 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 వాసు గారు, యా థ్యాంక్ యూ. వేణుగోపాల్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి తమిళనాడు రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారు కూడా పోయి ప్రచారం చేసి వచ్చారు. సో విజయ్ గురించి మాట్లాడినటువంటి సందర్భంలో కూడా పెద్దగా స్పందించలేదు. యాక్చువల్గా ఒక పార్టీ తరఫున వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రచారానికి ఒక స్టార్ క్యాంపైనర్గా వెళ్ళినప్పుడు యాక్చువల్గా